నమస్తే. నేను మీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి నేను మీతో చెప్పడానికి ఉన్నాను. సాధారణంగా ఎలర్జీలు చర్మం మీద వస్తే దురద, ఊపిరితిత్తుల్లో పోతే ఆయాసంగా రావడం, పొడి దగ్గు రావడం, అలాగే సైనస్లో పోతే సైనసైటిస్గా పరిగణించడం, అలాగే చర్మం మీద వస్తే దురదగా పరిగణించడం, ఇది మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. ముక్కులో వస్తే ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి, సైనస్లో వస్తే ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి, అలాగే ఛాతీలో ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వస్తే పల్మనాలజిస్ట్ దగ్గరికి, చర్మం మీద వెళ్తే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వివిధ రకాలైన ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు మనం తీసుకుంటూ ఉంటాం. సో దీని మూలమైన ఎలర్జీ చికిత్సా విధానాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక రెగ్యులర్గా ఈ మధ్య పెరుగుతున్న కేసెస్ ఏంటంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్. ఆ కేసు గురించే మీతో మాట్లాడుతున్నా. అంటే కంట్లో వచ్చే ఎలర్జీ. చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది, కంట్లో ఎలర్జీ ఉంటుందని. ఎస్, ఇక్కడ కొన్ని కారణాల వల్ల నేను చెప్పకూడదు, పేర్లు చెప్పను. 20 years old పర్సన్, అంటే యంగ్ పర్సన్, అతను తన చిన్న వయసు నుంచి, వయసు 20 సంవత్సరాలు, కానీ చిన్న వయసు నుంచి ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. కంట్లో విపరీతంగా ఎలర్జీలు, కన్ను దురద రావడము. ఎంతవరకు దురద వచ్చేదంటే ఇప్పుడు ఆయనకి సైట్ ప్రాబ్లమ్స్ వచ్చి విజన్ ప్రాబ్లం కూడా దెబ్బతింటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యున్నతమైన సంస్థల దగ్గరికి వెళ్ళి తన చికిత్సా విధానం తీసుకున్నారు. లాస్ట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత కెరటో కంజంక్టివైటిస్ అని డయాగ్నోస్ చేయడం జరిగింది. కెరటో అంటే కార్నియాకి సంబంధించింది, కంజంక్టివైటిస్ అంటే బయట వైట్ పొరకి సంబంధించింది కన్ను దగ్గర. ఈ రెండు కూడా గాయపూరితమైన మార్పులు వచ్చాయి. దానివల్ల మీరు చికిత్స ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎలర్జిస్ట్ ఇమ్యునాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకోండి అన్నారు. తను నా దగ్గరకు వచ్చినప్పుడు తన మొట్టమొదటి కంప్లైంట్స్ ఇదే: ఇచ్చింగ్ ఆఫ్ ద ఐ, రెడ్నెస్ ఆఫ్ ద ఐస్, అంటే దురద రావడం, కంటి నీళ్లు రావడము, కన్ను ఎర్రగా మారడం. తర్వాత కొద్దిగా నేను అడిగి సమాచారం తెలుసుకున్న తర్వాత తను ర్యాషెస్ కూడా ఉన్నాయన్నాడు. అంటే చూడండి, వెళ్ళింది మాత్రం ఒక్క కంప్లైంట్, కంట్లో వచ్చిన ఎలర్జీ మాత్రమే, కానీ అడగంగా ఇతనికి చర్మం మీద దురదలు కూడా ఉన్నాయి. అలాగే కాకుండా ఇతనికి విపరీతంగా తుమ్ములు రావడం కూడా ఉంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఇంకా వేరే ఇతరత్రా కూడా ఇమ్యూన్ సప్రెసెంట్స్ అనేవి పెట్టడం జరిగింది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ని కొద్దిగా తక్కువ చేయడం అనమాట, దాని యాక్టివిటీని కంట్రోల్ చేసే మందులు. ఇవన్నీ కూడా దీర్ఘకాలంగా వాడటం ఇబ్బంది కాబట్టి ఎల్వి ప్రసాద్ వారు మా దగ్గరికి పంపించడం జరిగింది. అతను నా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా క్లియర్గా మనం ఏం చెప్పామంటే ఇట్ ఈస్ అన్ ఎలర్జిక్ కాజ్. అంటే ఎలర్జీ వలన తన రెటీనా, తన కార్నియా, తన కంజంక్టివైటిస్ గాయపూరితమైన మార్పులు వస్తున్నాయని. దీన్నే ఎలర్జిక్ కెరటో కంజంక్టివైటిస్. ఎలా మనం ట్రీట్మెంట్ చేసాం? ఇది ఫస్ట్ తనకున్న ఎలర్జిక్ అర్టికేరియా, అంటే చర్మం మీద దురద చిన్నప్పటి నుంచి ఉంది. తర్వాత ఎలర్జిక్ రైనైటిస్, తుమ్ములు, అది కూడా ఉంది. ఈ రెండింటికి కూడా తను సరైన చికిత్సా విధానాలు చిన్నప్పుడు తీసుకోకపోవడం వల్ల, ఈ ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోవడం వల్ల తనకి ఎలర్జీలు బాడీలో పెట్టేగి కన్ను వరకు పోయినాయి. ఇప్పుడు కన్ను విజన్ కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పొచ్చింది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలర్జీలు ఒక్కసారి మొదలైతే ఒక అవయవం దాటితే ఇంకో అవయవం వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఊపిరితిత్తుల్లో పోతే ఆస్తమాగా, ఇంతకుముందు చెప్పినట్టు కన్నుల్లో పోతే కెరటో కంజంక్టివైటిస్, అంటే కార్నియా కూడా, అంటే చూపు కూడా దెబ్బతినే అవకాశాలు కనపడతాయి. కాబట్టి దీన్ని మనం ఎలా డీల్ చేసాం ఈ కేసుని? వెంటనే ఎలర్జీ టెస్ట్కి వెళ్ళడం జరిగింది. ఎలర్జీ టెస్ట్లో ఫుడ్ ఐటమ్ ఏది పడుతుంది, ఏది పడట్లేదు, పర్యావరణం ఏది పడుతుంది, ఏది పడట్లేదు చూడటం జరిగింది. దాని ప్రకారంగానే ఇతనికి మనం ఆ ఎలర్జీ ఇమ్యునోథెరపీ, అంటే అత్యాధునికమైన చికిత్సా విధానం ఏదైతే ఎన్వైరన్మెంటల్ ఎలర్జెన్స్కి మేము అందిస్తామో, దాదాపు సుమారుగా ఒక 9,000 మందికి మనం ఈ సెంటర్లో ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఈ అబ్బాయి కూడా అత్యున్నతమైన ఈ అత్యాధునికమైన ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ చికిత్సా విధానము మనం ఇవ్వడం జరిగింది. ఈ బాబు చక్కగా కోలుకొని ఇప్పుడు 3వ నెల 4వ నెలలో మనకి రివ్యూ వచ్చాడు. ఈ కేసు గురించి మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఎలర్జీ ఇక్కడే వస్తుంది. అంటే చర్మం మీద వస్తే దురదనే ఎలర్జీ, ఊపిరితిత్తుల్లో పోతే ఆస్తమా, ముక్కులో పోతే తుమ్ములు, ఇవి వేరే కావు. ఇవన్నిటి కూడా మూలం ఎలర్జీ. కాబట్టి ఈ అబ్బాయి చిన్నప్పుడు తన తల్లిదండ్రులు కనుక చక్కగా ముక్కులో ఉన్న ఎలర్జీ కంట్రోల్ చేసినట్టయితే, లేదంటే ఇతను చెప్పినట్టు దురదలు ఏదైతే చర్మం మీద వచ్చిన ఎలర్జీ కంట్రోల్ చేసినట్టయితే ఈ ఎలర్జీలు కళ్ళల్లో వరకు వచ్చేవి కాదు. సో ఇప్పుడు మనం కరెక్ట్గా మనం ఇమ్యునోథెరపీ చేసి పడని వస్తువులు ఏమిటి అని చెప్పి ఇమ్యునోథెరపీ కరెక్ట్గా పెట్టడం వల్ల ఇతను 3-4 నెలల నుంచి చక్కగా రెస్పాండ్ అయ్యాడు. ఈజ్ నౌ గోయింగ్ ఇన్ టు హిస్ కాలేజ్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా మంది తెలియక అశ్రద్ధ చేస్తారు. ఎలర్జీలు ఇబ్బంది పడకుండా ఏ అవయవానికి వచ్చినా కూడా తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ.